अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे कन्दाडवंशसञ्जातं रङ्गाचार्यतनूभवं गोपालाचार्यसच्चात्रं गोपालगुरुमाश्रये। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि रामानुजदयापात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे వేదాంతదేశికం. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ స్వామి దేశికుల వారు అనుగ్రహించినటువంటి దయాశతకాన్ని యథావకాశంగా అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 9వ శ్లోకాన్ని అధ్యయనం చేశాం. దేశకుల వారు పెరుమాళ్ల యొక్క దయను స్తుతించాలి, పెరుమాళ్ల యొక్క దయను వారు అనుభవిస్తూ ఆ అనుభవాన్ని లోకానికి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి స్తోత్రమే దయాశతకం. అందులో భాగంగా మొదటి శ్లోకంలో ఆ పరమాత్మ వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడం అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆ మలై, ఆ పర్వతానికి దాసోహ సమర్పణం చేశారు. తర్వాత గురు పరంపరకి దాసోహ సమర్పణం చేశారు. తర్వాత ఆచార్యులని మహర్షులకి దాసోహ సమర్పణం చేసి, తర్వాత విశ్వసేనుల వారికి, తర్వాత దేవీమారులకి, పిరాట్టిమారులందరికీ కూడా దాసోహ సమర్పణం చేసి క్రిందటి రోజున పెరుమాళ్ళకి దాసోహ సమర్పణం చేశారు. కమప్యనవధిం వందే వరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పద్మకుమారి గారు మ్యూట్లో ఉండండి. తను పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియచేస్తూ, ఎవరు, ఆయన స్వభావం ఏమిటి, ఆయనను ఎలా దయ గురించి చెప్తున్నారు, ఆ దయ ఎక్కడ లభిస్తుంది అంటే ఎక్కడో వెతకవలసినటువంటి అవసరం లేదు. ఆ దయను అనుభవించాలి అంటే పరమపదం చేరవలసినటువంటి అవసరం లేదు, క్షీరాబ్ది చేరవలసినటువంటి అవసరము లేదు. అయ్యో, రామచంద్రుడిగా, కృష్ణ పరమాత్మగా పరమాత్మ అవతరించినప్పుడు మేము అక్కడ లేకపోయామే, ఆయా సందర్భాలలో మేము లేకపోయామే అని బెంగపడవలసినటువంటి అవసరం లేదు. అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని వెతుక్కోవలసినటువంటి అవసరం లేదు. వృషశైల తటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ఆయనే మనందరినీ కటాక్షించడం కోసం వృషశైలం మీద వేంచేసి ఉన్నాడు. స్వయం వ్యక్తం అపముపాగతం. స్వయం వ్యక్తంగా ఆయనే మన దగ్గరికి చేరి ఉన్నాడు. ఎవరండి ఇంతకీ ఆయన? కరుణా వరుణాలయం, దయా ప్రవాహం, లోకాన్ని అంతటినీ కూడా చల్లని అమృత ప్రవాహంగా ముంచెత్తేటటువంటి ఆ దయా ప్రవాహం, పరమాత్మ పెరుమాళ యొక్క దయ అనేటటువంటి ప్రవాహానికి ఆనవాల ఎక్కడ నుండి ఉద్భవించింది ఆ దయ, ఎక్కడ నుండి ఆ ప్రవాహం మొదలైంది అంటే కరుణ వరుణాలయం, కరుణ అనేటటువంటి సముద్రం నుండి అండి. ఆ సముద్రం మరేమిటో కాదు, ఆ తిరువేంగడం మీద వేయించేసి ఉన్నటువంటి శ్రీనివాసుడే. కమపి అనవధిం, ఆయన వైభవం చెప్పడానికి అలవి కానటువంటి గొప్ప వైభవం, అనవధికమైనటువంటి వైభవం కలిగినటువంటి వాడు అని తెలియచేస్తూ, మాటలకు అందనటువంటి, ఇధమిత్తంగా మాటలకు అందనటువంటి గొప్ప వైభవం, వాక్కులకి మనసులకి గోచరించినటువంటి అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి ఆ స్వామి, కరుణా వరుణాలయుడైనటువంటి స్వామి, దయాసింధు వాత్సల్యైక జలతే అని చెప్పబడేటటువంటి ఆ స్వామి మనని అందరినీ కటాక్షించడం కోసం వృషశైలం మీద వేయించేసి ఉన్నాడు, స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్నాడు అని చెప్తున్నారు. అందంగా చమత్కారంగా ఒక శ్లోకం చెప్తారు. దేశకుల వారే ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు.
దివ్యే పదే జలనిధౌ నిగమోత్తమాంగే సాంత్వే సాంత్వే సతాం సవితృమండలమధ్యభాగే బ్రహ్మాచలే చ బహుమానపదే మునీనాం వ్యక్తిం తవ త్రిదశనాథ వదంతి నిత్యం. త్రిదశనాథ, ఓ దేవనాయక, నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు అని పెద్దలందరూ కూడా భావిస్తూ ఉంటారు. అంటే దివ్యే పదే జలనిధౌ, దివ్యే పదే పరమపదంలో పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు అని భావన చేస్తూ ఉంటారు. అది సహజం. జలనిధౌ క్షీరాబ్దిలో పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు అని భావన చేస్తుంటారు. నిగమోత్తమాంగే సాంత్వే, నిగమోత్తమాంగే, నిగమములు అంటే వేదములు, వాటికి ఉత్తమమైనటువంటి అంగములు అంటే వేదాంతములు. ఉపనిషత్తులలో పెరుమాళ్ళ యొక్క వైభవం ప్రతిపాదింపబడింది కాబట్టి ఉపనిషత్తులు అనేటటువంటి గుహలలో పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు అని చెప్తున్నారు. సతాం సవితృమండల మధ్యభాగే, సూర్యమండల మధ్య భాగంలో పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు అని చెప్తూ ఉంటారు. సతాం స్వాంతే, మహాత్ముల యొక్క మనసుల్లో, స్వాంతే సతాం, సత్పురుషుల యొక్క మనసులలో పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు అని చెప్తారు. అంతేకాదు స్వామి, వీటన్నిటితో పాటు బ్రహ్మాచలము అని చెప్పబడేటటువంటి ఈ క్షేత్రంలో, తిరువహేంద్రపురము అనే చెప్పబడేటటువంటి ఈ క్షేత్రంలో కూడా నువ్వు వేయించేసి ఉన్నావు అని, తిరువహేంద్రపురంలో వేయించేసి ఉన్నటువంటి దేవనాయక స్వామి గురించి దేశకుల వారు అనుగ్రహించినట్టుగా దివ్యే పదే జలనిధౌ నిగమాంతమాంగే స్వాంతే సతాం సవితృమండల మధ్యభాగే తిరువేంగడంలో కూడా ఆయన వేయించేస్తున్నాడు. అక్కడక్కడ దివ్యధామాలలో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి మనందరినీ కటాక్షించడం కోసం వృషశైల తటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం, మన దగ్గరికి చేరిపోయి ఉన్నాడు పరమాత్మ అని చెప్తూ అలాంటి పరమాత్మ యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నాము. కానీ నిజంగా ఆయన పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పగలిగినటువంటి వారమా అంటే కమప్యనవధిం, ఆయన వైభవం ఇంతటిది అని చెప్పడానికి వీలు లేనటువంటి వైభవము. ఆళ్వార్లు ఒక పాసురంలో అందంగా తెలియచేస్తారు. పరం సోదిని పరమాయి నిన్నిఘజుందు పిన్ மத்தோர் பரஞ்சோதியின் மயில் படியோவி நிகழ்கின்ற பரஞ்சோதி நின்னுள்ளே படருலகும் படைத்த எம் பரஞ்சோதி கோவிந்தா பண்புரைக்க மாட்டேன். స్వామి పరంసోది, ఓ గొప్ప తేజస్సుతోటి నిరతిశయమైనటువంటి తేజస్సుతోటి విరాజిల్లేటటువంటి ఓ స్వామి, ఉరైక్క మాటేన్ పండురైక్క మాటేన్, నీ యొక్క విధానమును నీ యొక్క స్వభావాన్ని వర్ణించడం మా వల్ల అవుతుందా? వర్ణించడానికి నేను సమర్థుణ్ణా అని ఆళ్వార్లు పెరుమాళ్ల ముందు విన్నపం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసురం. ఎలాంటి వారైనా పరమాత్మ అంటే పరమాయి పరాత్పరుడై ఉండేటటువంటి వాడు. పరమాయిని పరంసోది, పరమాయిని పరంసోది, పరాత్పరుడవై నీవు నిరతిశయ తేజోస్వరూపుడిగా ఉన్నటువంటి నిన్ను తప్ప మత్తువోర్ పరంసోది ఇన్నయిల్, నీవు తప్ప వేరైనటువంటి పరంసోది దివ్యం, నీతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు లేకపోవట చేత పడియోవి ఉపమానం లేకనే నిగజ్గిన్రా, అలా పోని వర్ణించి చెప్దాము నీ వైభవాన్ని, ఇంకొకళ్ళతోటి వర్ణించి చెప్దాము అంటే నీతో సమానమైనటువంటి వారు లేరు, నీకన్నా గొప్పవారైనటువంటి వారు లేరు. లోకంలో సహజంగా ఉపమానం చెప్పాలి అంటే ఒక అందమైనటువంటి స్త్రీ యొక్క ముఖము చంద్రబింబంలా ఉంది అంటే ఆ స్త్రీ యొక్క ముఖము కన్నా కూడా చంద్రబింబం కొన్ని రెట్లు అధికంగా అందంగా ఉంటే ఆ స్త్రీని లో ఉన్నటువంటి ఆ అందాన్ని అతిశయింపచేస్తూ పొగడటం కోసం చంద్రబింబంలా ఉంది అని చంద్రుడితోటి పోలుస్తూ ఉంటాము. అలా నీ గురించి నీ వైభవాన్ని చెప్పడానికి ఉపమానాలు వెతుక్కోవాలి అంటే ఎక్కడున్నాయి స్వామి? ఉపమానాలే లేవు.
నీతో సమానమైనటువంటివి, నీకన్నా గొప్పవైనటువంటి ఉపమానాలు లేవు కాబట్టి లేవు అని చెప్తూ, అందుకే నిన్ மத்தோர் பரம் சோதியின்மையில் పడియోవి నిగழ்గిన్రా. మత్తోర్ పరం సోది ఇన్నయిల్, మరొక దివ్య తేజస్సు లోకంలో లేకపోవట చేత, నీతో సమానమైనటువంటి నువ్వు తప్ప మరొక అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి వారు మరొకరు లేకపోవడం చేత పడియోవి నిగழ்గిన్రా పరంసోతి, ఉపమానం లేకనే ఉన్నటువంటి ఓ పరంసోతి స్వరూపుడా, నిన్నుళ్ళే పడర్ ఉలగం పడైత, సంకల్ప మాత్రం చేత నీ లోపల ఉన్నటువంటి ఆ లోకాలన్నిటినీ కూడా సృజించినటువంటి స్వామి యం పరం సోతి, నాకు సేవను సాయించినటువంటి గొప్ప తేజోస్వరూపుడ యం పరం సోతి, నా పరం సోతి అని చెప్పడంలో నాకు స్వామి అయినటువంటి ఓ దివ్య తేజోస్వరూపుడా గోవిందా. నాకెలా ఇచ్చారు పరమాత్మ, నాలాంటి వారికి కైంకర్యానికి, నాలాంటి వారికి సేవను ఎలా ఇచ్చారు అని లోకంలో వారు అడుగుతారేమో. గోవిందా, ఆశ్రిత సులభుడవి కదా, నువ్వు ఎవరినైనా కటాక్షిస్తావయ్యా, ఎవరినైనా నీ దగ్గరికి చేర్చుకుంటావు. ఆనాడు పశువులని పరిపాలించినటువంటి వాడివి, అంతా గోకులంలో ఉన్నటువంటి వారందరి చేత కూడా ప్రేమింపబడినటువంటి వాడివి, అందరినీ కటాక్షించినటువంటి వాడివి కాబట్టి ఆశ్రిత సులభుడివి. పండు ఉరైక్కమాటేన్, నిన్ను ఏ విధంగా నేను వర్ణించగలను, వర్ణించడానికి సమర్థున్నే కాను అని ఆళ్వార్లు చెప్పుకున్నట్టు ఆ పెరుమాళ్ళ ముందు విన్నపం చేసినటువంటి పాసురం. కమప్యనవధిం, ఇంతటిది ఆయన వైభవము అని చెప్పడానికి అలవి కానటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ స్వామికి కరుణావరుణాలయం వందే. కరుణ అనేటటువంటి సముద్రమే పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మకి దాసోహ సమర్పణం చేస్తున్నాను అని క్రిందటి పాసురంలో అద్భుతంగా పెరుమాళ్ళకి దాసోహ సమర్పణం చేస్తే దేశికుల వారిని చూసి పరమాత్మ సంతోషించి, దేశికుల వారే ఏమిటండి ఈ విధంగా వచ్చారు మీరు, ఇవాళ ఏమి మమ్మల్ని స్తోత్రం చేయడానికి సిద్ధపడిపోతున్నారా అని అడిగితే వెంటనే దేశకుల వారు చెప్తున్నారు, లేదు స్వామి, ఈసారి మిమ్మల్ని స్తోత్రం చేయడానికి కాదు, మిమ్మల్ని చేరి మీలో గొప్పగా ప్రకాశించేటటువంటి దయ అనేటటువంటి ఆ గుణాన్ని స్తుతించాలి అని సిద్ధపడుతున్నాను అని అందంగా తెలియజేస్తున్నారు. ఏమిటి, మమ్మల్ని కాకుండా మా దయను గురించి స్తోత్రం చేస్తున్నారా అంటే అవును అని తర్వాత శ్లోకంలో చక్కగా నిర్ధారణ చేస్తున్నారు. ఆ దయాం అభిష్టౌమి, దయాని స్తుతించాలని సిద్ధపడుతున్నాను అంటున్నారు. ఏమిటిది, భక్తులందరికీ కూడా ఇలాగే ఉంటుంది, ఇదే ఒక క్రమం అనుకుంటా. ఎప్పుడూ కూడా మా దగ్గరికి వచ్చి మాకు సంబంధించినటువంటి వాటి గురించి అధికంగా స్తుతిస్తాము అంటారు. వారికి నా రహస్యం తెలిసిపోయిందనుకుంటా. నన్ను సేవించడం కన్నా కూడా మద్భక్త భక్తేషు అభ్యధిక ప్రియ, అత్యంత ప్రియమైన నన్ను సేవించడం కన్నా కూడా నా భక్తులన్నీ సేవిస్తే నాకు అత్యంత ప్రియము అని నేను చెప్పినటువంటి మాటని తూచా తప్పక పాటిస్తున్నట్టున్నారు అని పరమాత్మ తిరువేంగడమడియాన్ని భావిస్తూ, అంటే దేశకుల వారు చెప్పారట, ఇదేం కొత్త పద్ధతి కాదయ్యా, నిన్ను సేవించేటటువంటి వారందరూ కూడా అనుసరించేటటువంటి పద్ధతే. శ్రియశ్రీ శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం శ్రియం తత్వోపుచ్యుచ్చైః వయమిహ పణామశృణుతరాం దిశౌతే భూయాస్తాం సుఖతరలతారే శ్రవణతః పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకస్సితం. భట్టరవారు శ్రీరంగనాథుడి దగ్గరికి వెళ్ళి శ్రియశ్రీ శ్రీరంగేశయ శ్రియశ్రీ పొంగిపోయారట రంగనాథులు. ఎప్పుడూ కూడా రంగనాయకినే కీర్తించేటటువంటి భట్టరవారులు, రంగనాయకి మీద పక్షపాతం కలిగినటువంటి భట్టరవారు ఈనాడు మా దగ్గరికి వచ్చి శ్రియశ్రీ, ఆ రంగనాయకి కూడా శ్రీ అయినటువంటి వాడివి, ఆ రంగనాయకి చేత కూడా పొందబడాలి అని కోరిక కలిగినటువంటి వాడివి, ఆవిడ కూడా
పరమాత్మని పొందాలి, రంగనాథుణ్ణి పొందాలి, రంగనాథుణ్ణి పొందాలి అనేటటువంటి కోరిక ఆవిడకి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి శ్రీహి, శ్రీదేవికి కూడా శ్రీ అయినటువంటి వాడివి, వాంఛించదగినటు కోరదగినటువంటి వాడివి అని చెప్తున్నారు. శ్రీదేవి చేత కూడా కోరదగినటువంటి వాడివి. శ్రీరంగేశయ, శ్రీరంగంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి ఓ స్వామి అని చెప్పగానే రంగనాథుడికి ఆనందం పొంగిపోయిందట. వెంటనే భట్టర్ వారు చెప్పారట, ఒక్క క్షణం స్వామి, తవ చ హృద్యాం భగవతీం శ్రియం త్వత్వో పుచ్చైర్వయమిహ పణామశృణుతరాం. సిద్ధంగా ఉండండి, ఇప్పుడు రంగనాయకిని మేము స్తుతించాలని సిద్ధపడిపోతున్నాము, కాబట్టి సావధానంగా ఉండండి అంటే వెంటనే, అవునా మమ్మల్ని కాదా స్తుతించడం మీరు? కాదు స్వామి, మీకు అత్యంత తవచ హృద్యాం భగవతీం, మీకు అత్యంత ఇష్టమైనటువంటి రంగనాయకి గురించి స్తుతించాలని ప్రారంభిస్తున్నాము అంటున్నారు. దృశౌతే భూయాస్తాం సుఖతరలతారే శ్రవణతః హర్షోత్కర్షాత్ కాదు, హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకస్సతం. ఏమవుతుందో తెలుసా స్వామి, ఇప్పుడు మేము రంగనాయకిని సేవించాలి, స్తుతించాలని ఆరంభిస్తున్నాము, మీరు దానితోటి ఆనందంతో పొంగిపోతారు, ఆ స్థుతిని విని ఆనందంతో పొంగిపోతారు. పునర్హర్షోత్కర్షాత్, మళ్ళీ 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 వాటిని విని ఆనంద పారవస్యం చేత తాము ధరించినటువంటి ఆ కంచుకములన్నీ, బంగారు కవచములన్నీ కూడా పెకిలిపోతాయి. స్ఫుటతు, అన్నీ పెకిలిపోతాయి అని అందంగా, ఒకటి కాదు రెండు కాదు, శతం ఎన్ని పొంగిపోయి ఆ వక్షస్థలం అసలే మలర్మార్భ అని ఉండేటటువంటి విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి నువ్వు ఇంకా శ్రీరంగనాచ్యారి యొక్క వైభవాన్ని విని సంతోషం చేత పొంగిపోతూ ఉంటే, నీ తిరుమేని అంతా కూడా పారవస్యంతో చేత పొంగిపోతూ ఉంటే, నీకు ధరింపచేసినటువంటి ఆ కంచుకములన్నీ కూడా, సువర్ణ కంచుకములన్నీ కూడా స్ఫుటతు పిగిలిపోతాయి స్వామి అని అందంగా భట్టర్ వారు రంగనాథుడు ముందు విన్నపం చేసినట్టుగా ఇక్కడ దేశికుల వారు కూడా కమపి అనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం అని పెరుమాళ్లను సేవించిన తర్వాత ఇప్పుడు దయాదేవిని స్తోత్రం చేయడానికి సిద్ధపడుతున్నారు. దయాం అభిష్టౌమి అని తర్వాత శ్లోకంలో చెప్తూ దయాదేవిని సేవిస్తున్నారు. తర్వాత శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని యథావకాశంగా అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అకించన నిధిం సూతిం అపవర్గ త్రివర్గయోః అంజనాద్రీశ్వరదయాం అభిష్టౌమి నిరంజనాం. ఇంత అందమైనటువంటి మాటలతోటి, చిన్న చిన్న పదములతోటి దయ యొక్క, శ్రీనివాసుని యొక్క దయ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా అనుగ్రహిస్తున్నారు. అకించన నిధిం సూతిం అపవర్గ త్రివర్గయోః అంజనాద్రీశ్వరదయాం అభిష్టౌమి నిరంజనాం. దయాదేవికి కొన్ని విశేషణములు, దయకి కొన్ని విశేషణములు వేస్తున్నారు దేశికుల వారు. అందులో మొట్టమొదటి విశేషణం అద్భుతమైనటువంటిది. అకించన నిధిం, నిర్ధనులకు, ఎవరైతే అకించనులుగా ఉంటారో, ఎవరి దగ్గర అయితే ఏమీ ఉండదో వారందరికీ కూడా నిధి వంటి ఆవిడ దయాదేవి. పరమాత్మ యొక్క దయ ఎలాంటిది అంటే ఆకించన్యం కలిగినటువంటి వారందరికీ కూడా నిధి దయా, పరమాత్మ యొక్క దయా. అకించన నిధిం, పరమాత్మ దయని స్తుతించాలి అంటే మొట్టమొదటి మాట ఏముండాలి అంటే ఆకించన్యం కలిగినటువంటి వారి పాలిట పెన్నిధి పరమాత్మ యొక్క దయా కృప. ఏం లేదు, మా దగ్గర ఏమీ లేదు అని భావన, పరమాత్మని పొందడానికి మా దగ్గర ఏమీ లేదు అని చెప్పుకునేటటువంటి వారికి లేదు, నేనున్నాను అని పెరుమాళ్ల కృప పరుగు పరుగున వచ్చి నేనే మీకు అన్నీ అని చెప్పేటటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటిది పెరుమాళ్ల దయా. కొరై ఒన్றுமில்லா
గోవిందా అని ఆండాళ్ తల్లి, నిన్ను పొందడానికి మా దగ్గర ఏమీ లేదయ్యా, ఏ యోగ్యత లేదు, ఏ అధికారము లేదు. కానీ నువ్వు గుణములన్నీ కూడా పూర్తి కలిగినటువంటి వాడివి, సకల విధములైనటువంటి పూర్తి కలిగినటువంటి వాడివి. నీ పూర్తి మా లే లోటుని పూడ్చడానికి సరిపోతుంది అనే విషయాన్ని అందంగా కరవైగళ్ళు అనేటటువంటి పాసురంలో అండాల తల్లి ఎలా అయితే అనుగ్రహించిందో, అకించన నిధిం, నిర్ధనలకు నిధి వంటిది, పరమాత్మని పొందడానికి దిక్కుతో ఎలా పెరుమాళ్ళ కటాక్షాన్ని పొందాలి, ఎలా పెరుమాళ్ళ ఉపనిషత్తులలో, వేదములలో, ఇతిహాస పురాణాలలో చెప్పబడినటువంటి ఆ గొప్ప స్థానము పరమపదం, దివ్యం పదే, దివ్యమైనటువంటి ఆ పరమపదాన్ని చేరడానికి నా దగ్గర సాధనం ఏమీ లేదే, నా దగ్గర అధికారం ఏమీ లేదే, నా దగ్గర యోగ్యత ఏమీ లేదే అని ఉండేటటువంటి వారికి, భావన చేసేటటువంటి వారందరికీ కూడా నిధిం, పరమాత్మ యొక్క కృప నిధిగా వారి వెన్నంట ఉండి వారందరినీ కూడా పరమపదానికి చేరుస్తుంది. పరమాత్మ కృప ఆకించన్యత్వం కలిగినటువంటి వారందరికీ నిధి. సూతిం అపవర్గ త్రివర్గయో సూతిం, అపవర్గము అంటే మోక్షము, త్రివర్గయో ఈ సంసారంలో పొందబడేటటువంటి ధర్మ అర్థ కామములు అని త్రివర్గములు అని వాటికి పేరు. పురుషార్థములు 4, అందులో మొదటి 3 త్రివర్గము, ధర్మార్థ కామములను త్రివర్గము అని చెప్పి, అపవర్గము అని మోక్షానికి పేరు. త్రివర్గము అంటే ఇహలౌకికంగా అనుభవించేటటువంటి పోరేటటువంటి పురుషార్థములు కాబట్టి వాటిని త్రివర్గములు అని. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటటువంటి ప్రధానమైనటువంటి పురుషార్థము కాబట్టి దాన్ని అపవర్గము, పారలౌకికము అనేటటువంటి పురుషార్థం కాబట్టి అపవర్గ. త్రివర్గయో సూతిం, సూతిం అంటే ఉత్పత్తి స్థానము. పురుషార్థం ఏదైనప్పటికీ కూడా అది ఎక్కడ నుండి ఉద్భవిస్తుంది అంటే పరమాత్మ కృప నుండే ఉద్భవిస్తాయి. పురుషార్థములన్నీ కూడా ఇచ్చేటటువంటి వాడు పరమాత్మే. చతుర్బాహువుల చేత చతుర్విధ పురుషార్థములను కూడా సకల జీవులకి ప్రసాదించేటటువంటి వాడు పరమాత్మయే. కానీ ఆ పరమాత్మ చతుర్విధ పురుషార్థములను జీవులకి అనుగ్రహిస్తున్నాడు అంటే దానికి కారణం అదిగో లోపల పరమాత్మ హృదయంలో ఉన్నటువంటి దయ ప్రేరేపిస్తూ ఉంటే ఆ దయచేత పరమాత్మ అవన్నీ అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని తెలియచేస్తుంది. ఎలా అయితే విరాట్ విషయంలో మనం అందరం భావన చేస్తామో, ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మైచితంజలి భరం వహతే వితీర్య, పరమాత్మ చేత ఇప్పించేటటువంటి ఆవిడ ఒక అంజలి సమర్పిస్తే చాలు ఐశ్వర్యము, కైవల్యము, పరమపదాన్ని కూడా పరమాత్మ చేత అనుగ్రహింపచేసి, అయ్యో వీరికి ఏమీ చేయలేకపోయానే అని సిగ్గుతోటి తిరుముఖ మండలాన్ని కొంచెం వంచినట్టుగా ఉండేటటువంటి ఆవిడ అని చెప్తూ విరాట్ విషయంలో అలా తెలియచేయబడిందో ఇక్కడ కూడా అపవర్గ త్రివర్గయో సూతిం, మోక్షానికి ధర్మార్థ కామములకి ఉత్పత్తి స్థానమైనటువంటిది. నిరంజనాం, దోషం ఏమాత్రము లేనటువంటి పెరుమాళ్ళ దయకి దోషమేమీ లేదండి అని చెప్తూ, ఏమిటి ఈ 3 విశేషణములు ఎవరికి వర్తిస్తాయి? అకించన నిధిం, సూతిం, అపవర్గ త్రివర్గయో, నిరంజనాం, ఇవన్నీ కూడా ఎవరికి విశేషణములండి అంటే అంజనాద్రీశ్వరదయాం, అంజనాద్రీశ్వరదయాం, వెంకటేశ్వర స్వామి యొక్క దయకు ఇవన్నీ కూడా విశేషణములు. నిర్ధనులకి ధనం వంటిది, అపవర్గము త్రివర్గాలకి కూడా ఉత్పత్తి స్థానమైనటువంటిది, నిరంజనం దోషము లేనటువంటిది అయినటువంటి శ్రీనివాసుని యొక్క దయను అభిష్టౌమి, స్తోత్రం చేస్తున్నాను అని పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తున్నారు దేశకుల వారు. పేదవారికి పెన్నిధి, ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి పురుషార్థములను కలిగింపచేసేది, దోషములు లేనటువంటిది అంజనాచలయస్సుని దయను స్తోత్రం చేస్తున్నాను అని అందంగా
10వ శ్లోకంలో దేశకుల వారు అనుగ్రహిస్తున్నారు. గురువందన పూర్వకంగా గురువందనాన్ని ఆచరించి ఆచార్య పరంపరను సేవించి ఆ తర్వాత పెరుమాళ్ళు వేయించేసి ఉన్నటువంటి గిరికి వందనాన్ని సమర్పించి పెరుమాళ్లను సేవించిన తర్వాత ఈ స్తోత్రానికి ప్రధానమైనటువంటి అంశమైనటువంటి భగవద్దయను స్తుతించడానికి సిద్ధపడుతున్నాను అని దేశికుల వారు సిద్ధపడేటటువంటి అందమైనటువంటి శ్లోకం. పెరుమాళ్ళ యొక్క దయను స్తుతించాలి అంటే ఆ పరమాత్మ కటాక్షమే కావాలి, దయాదేవి యొక్క ఇది జనరల్గా మనం అందరి మహనీయులలో అందరి పూర్వాచార్యులందరిలోనూ కూడా చూస్తూనే ఉంటాం. ఎవరినైనా పరమాత్మని కానీ పిరాటిని కానీ స్తుతించాలని సిద్ధపడుతున్నటువంటి మహనీయులు ముందు వారి కటాక్షం కోసం వారికి దాసోహ సమర్పణం చేస్తూ ఆ తర్వాత స్తోత్రం సరిగ్గా సాగాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. స్తోతారం తము సంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చ తే స్తుతిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాదస్మదమర్శనీయ పణితి స్వీకారతస్తై గుణా శాంత్యౌదార్యదయాదయో భగవతి స్వాం ప్రసృ వీరన్ ప్రధాం. అలా ఎవరినైతే స్తుతిస్తున్నామో ముందు వారి కటాక్షం మన మీద పడిన తర్వాత ఆ స్తుతిని చేయగలిగేటటువంటి ఒక సమర్థత మనకి ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి దాసోహ సమర్పణం చేసినట్టుగా ఇక్కడ కూడా శ్రీనివాసుని యొక్క దయను స్తుతించాలని ప్రారంభిస్తున్నాను, కాబట్టి ఆ దయాదేవి నన్ను కటాక్షించుగాక అని ప్రార్థిస్తున్నారు దేశికుల వారు. మాతస్త్వం అంబూరుహవాసిని కించిదేతత్ విజ్ఞాప్యతే మయి కురుష్వ తథా ప్రసాదం ఆకర్ణయిష్యతి యథా విబుధేశ్వరస్తే ప్రియోనసౌ హృదుకజల్పిత వన్మదుక్తిం. దేశికుల వారు దేవనాయక స్తుతిని చేస్తూ దేవనాయక పంచాశత్ అనేటటువంటి స్తోత్రాన్ని అనుగ్రహిస్తూ అంబూరుహ వాసిని అని తామర పుష్పంలో నివసించేటటువంటి మాతః తల్లి ఓ లక్ష్మీదేవి, కించిదేతత్ విజ్ఞాప్యతే మయి కురుష్వ తథా ప్రసాదం, ఒక చిన్న విజ్ఞాపనం చేస్తున్నాను తల్లి, నీ కటాక్షం నా మీద ప్రసరింపచేయాలి అని ప్రార్థిస్తున్నారు. దేనికి మా కటాక్షం కావాలి అంటే మీ దేవనాయక స్వామిని స్తుతించాలని ప్రార్థిస్తున్నాను. విబుధేశ్వరస్తే ఆకర్ణయిష్యతి యథా విబుధేశ్వరస్తే ప్రేయాసనౌ భృతుక జల్పితవన్మదుక్తిం. ఏదో నేను నా మాటల చేత ఆయనని కీర్తించాలని సిద్ధపడుతున్నాను. ఆయన నా మాటలు విని, చిన్న పిల్లవాడు పలికే ముద్దు ముద్దు మాటలు విని తల్లిదండ్రులు ఎలా అయితే ఆనందిస్తారో, ఓ తల్లి నువ్వు దేవనాయక స్వామి ఇద్దరూ కూడా నా మాటలను చిన్న మీ పిల్లడు పలికేటటువంటి ముద్దు మాటలుగా భావన చేసి ఆనందించేటట్టుగా నా విషయంలో నీ అనుగ్రహాన్ని చూపించు అమ్మా అని ఆ తల్లిని పిరాటిని ప్రార్థిస్తారు దేశకుల వారు దేవనాయక పంచాశత్ అనేటటువంటి స్తోత్రంలో. అలా ఇక్కడ కూడా అంజనాద్రీశ్వరదయాం అభిష్టౌమి అని అంజనాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాసుని యొక్క దయను గురించి నేను స్తుతి చేస్తున్నాను. అది ఆ స్తుతి చక్కగా సాగేటట్టుగా దయాదేవి మమ్మల్ని కటాక్షించాలి అనే విషయాన్ని అందంగా తెలియచేస్తున్నారు. దివ్య ప్రబంధాలు ఎలా అయితే శతకాలలో దశకాలు ఉన్నట్టుగానే దయాశతకంలో కూడా 10 దశకాలు ఉన్నాయని, ఒక్కొక్క దశకంలో ఒక్కొక్క విషయం ప్రతిపాదింపబడింది అని, మొదటి దశకంలో తిరువేంగడం నంగట్కు శమంగొళ్ వీడు తరం, తిరుమల అనేటటువంటి ఆ పర్వతమే మనకి సకల విధ పురుషార్థములను ప్రసాదిస్తుంది అని నమ్మాళ్వార్ల యొక్క శ్రీ సూక్తిని మనసులో ఉంచుకున్నటువంటి దేశికుల వారు సర్వరసహ అని చెప్పబడేటటువంటి ఆ స్వయం వ్యక్తమైనటువంటి శ్రీనివాస పరమాత్మ యొక్క
దయారసము ఘనీభవిస్తేనే ఆ తిరుమల కొండగా ఉంది అని ఆ తిరువేంగడానికి మొదటిగా దాసోహ సమర్పణం చేసి తర్వాత ఆచార్య వందనాన్ని సమర్పించి 9వ శ్లోకంలో ప్రథమాచార్యులైనటువంటి పెరుమాళ్ళకి దాసోహ సమర్పణం చేసి ఇప్పుడు దయాదేవి యొక్క వైభవాన్ని చెప్పడంతో స్తోత్రాన్ని ఆరంభిస్తున్నారు. ఏమని చెప్తున్నారు ఆ దయాదేవి యొక్క వైభవాన్ని? అకించన నిధిం, అకించన నిధిం, శ్రీనిధిం అని చెప్పబడేటటువంటి ఆ శ్రీనివాసుని ఆయన కటాక్షాన్ని మనల్ని పాత్రులుగా చేసేటటువంటి అకించన నిధిం పరమాత్మ శ్రీనిధుడు. శ్రీదేవికి నిధి వంటి వాడు తిరువొక్కుం తిరువాఘియ సెల్వా అని పెరుమాళ్ళకు ఉండేటటువంటి విశేషం. పిరాట్టికి కూడా నిధి వంటి వాడు, వైత్తమా నిధి అని చెప్పబడేటటువంటి వాడు, శ్రీనిధిం అని చెప్పబడేటటువంటి వాడు. అలాంటి ఆ సర్వేశ్వరుణ్ణి కటాక్షాన్ని మనం పాత్రులమయ్యేటట్టుగా చేసేటటువంటి ఆవిడ ఎవరు అంటే అకించన నిధిం దయాదేవి సుమాం. కాబట్టి అకించన నిధిం పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి కర్మ జ్ఞాన భక్తి యోగాలు అనేటటువంటివి ప్రధానమైనటువంటి సాధనములు. పరమాత్మని కర్మయోగాన్ని ఆచరించి పొందొచ్చు, జ్ఞానయోగాన్ని అవలంబించి పొందొచ్చు, భక్తి యోగాన్ని అవలంబించి పొందొచ్చు. కానీ వాటిని వాటిని అనుసరించలేనటువంటి ఎంతోమంది అభాగ్యులు వాటిని ఆసక్తి చేత, అజ్ఞానం చేత, సమర్థత లేకపోవడం చేత వాటిని అవలంబించి పెరుమాళ్ళని పొందలేనటువంటి వారందరికీ కూడా నిధిగా ఉండేటటువంటి ఆవిడ దయాదేవి సుమా అంటున్నారు. అంటే ఫలప్రాప్తికి తగినటువంటి వస్తువు కానీ, సాధనము కానీ, ఉపాయం కానీ ఏమీ లేనటువంటి వారిని అకించనులు. మనలాంటి వారం మనం కర్మయోగాన్ని ఆచరించి పెరుమాళ్ళను పొందగలమా అంటే లేదు సుమా. దానికన్నా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానయోగాన్ని ఆచరించి మనం పరమాత్మని పొందగలమా? లేదు. వీటి రెండిటినీ అంగములుగా కలిగినటువంటి భక్తి యోగాన్ని అవలంబించి పెరుమాళ్ళని పొందగలమా అంటే లేదు సుమా. మరి పెరుమాళ్ళని ఎలా పొందగలం? ఫలప్రాప్తి ఎలా కలుగుతుంది? ఫలప్రాప్తికి తగినటువంటి సాధనము కానీ, ఉపాయం కానీ ఏమీ లేనటువంటి అకించనలము మనం కదా, దరిద్రులము, దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వారము కదా. దరిద్రం అంటే ఐశ్వర్యం లేనటువంటి వారం మనం అందరం కదా. పెరుమాళ్ళ కృపా కటాక్షానికి పాత్రమవ్వదగినటువంటి సాధనము ఏమీ లేనటువంటి దరిద్రులము కదా. మరి మనందరికీ కూడా పెన్నిధి ఏమిటి, నిధి ఏమిటి అంటే పరమాత్మ యొక్క కృప. అకించన నిధిం మనందరికీ గొప్ప నిధి. బెంగపడవలసినటువంటి అవసరం లేదు. ఈ జన్మలో పరమాత్మ కటాక్షం మన మీద పడుతుందా లేదా అని బెంగపడవలసినటువంటి అవసరం లేదండి. ఆయనని చేరి గొప్పగా ప్రకాశించేటటువంటి ఆయన కృపయే మనకి నిధి, అదే మనకి ఉపాయము అనే విషయాన్ని అందంగా తెలియచేస్తున్నారు. నిధి అంటే ఎవరికీ తెలియకుండా భూమిలో దాచిపెట్టబడినటువంటి ఐశ్వర్యాన్ని నిధి అంటారు. ఆ ద్రవ్యాన్ని పొందడానికి అన్వేషించాలి, తవ్వాలి, మొదలైనటువంటి ప్రయత్నములు చేయాలి. ఆ ప్రయత్నములు ఏమీ కూడా చేయలేనటువంటి వారు అకించనులు. ఉపనిషత్తులనేటటువంటి గుహలలో దాచపెట్టబడినటువంటి నిధి మైత్తమా నిధి అని చెప్పబడేటటువంటి స్వామి. ఆ వేదాంతములు అనేటటువంటి నిధిలో నిగూఢంగా ఉంచబడినటువంటి తత్వము శ్రీనిధి అని చెప్పబడేటటువంటి పెరుమాళ్ళ తత్వము. శ్రీయపతి యొక్క వైభవము ఉపనిషత్తులలో, వేదాంతములలో, వేదములలో, స్మృతులలో, ఇతిహాస పురాణాదులలో ఉంచబడి ఉంది. ఆ ఉంచబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి తత్వాన్ని మనం పొందగలమా? మన ప్రయత్నంతో మనం పొందగలమా అంటే లేదండి. అకించనము మనమందరం కూడా. అలా అకించనులో ఉండేటటువంటి స్థితిని అకించనత్వము లేకపోతే ఆకించన్యము అంటారు. అలా అకించనులై పరమాత్మని పొందలేనటువంటి వారందరికీ కూడా పెన్నిదిగా ఉండి భయపడవలసినటువంటి బెంగపడవలసినటువంటి అవసరం లేదు. పరమాత్మ సర్వసులభుడు. మీరు కేవలం ఆభిముఖ్యం కలిగి ఉంటే చాలు. పరమాత్మ కృప ఆయనే మనని దగ్గరికి పిలిచి
ఉళ్ళంపుగొందు నా మనసులోకి చేరిపోయి తన పట్ల ఆదరాన్ని పెంచగలిగినటువంటి వాడు సర్వేశ్వరుడే అని చెప్తూ మనందరికీ నిధిలా పరమాత్మ గుణానుభవం అనేటటువంటి ఐశ్వర్యాన్ని అనుభవింపచేసేటటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే పెరుమాళ్ళ యొక్క దయ. ఐశ్వర్యం ఉంటే అనుభవం ఉంటుందండి. లోకంలో చూస్తూ ఉంటాం, ధనవంతులు అనుభవించేటటువంటి అనుభవాలు విలక్షణంగా ఉంటాయి. సుఖాలు, సంతోషాలు అవన్నీ కూడా గొప్పగా ఉంటాయి, అవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. పెరుమాళ్ళ యొక్క గుణానుభవం అనేటటువంటి అనుభవాన్ని కూడా అనుభవించాలి అంటే పరమాత్మ యొక్క కృప తప్పనిసరి. పరమాత్మ కృప అనేటటువంటి నిధి ఐశ్వర్యం మనకి ఉంటే అప్పుడు భగవత్ కళ్యాణ గుణములు, భగవత్ సౌందర్యాతిశయము అనేటటువంటి ఆ అనుభవాన్ని అనుభవించగలిగినటువంటి వారమవుతాం. అలా భగవద్ అనుభవాన్ని కలిగింపచేసేటటువంటి నిధి దయాదేవి అకించన నిధిం. అలా ఏ దిక్కు లేనటువంటి వారే శరణాగతి చేయడానికి ప్రధానమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వారు. ఆ అకించన్యమే దయనీయం కదా అంటారు. అంటే అసలు అలా ఏ దిక్కు లేనటువంటి వారంటే పెరుమాళ్ళకి చాలా ఇష్టం అండి. అలాంటి వారు ఒక్కసారి పెరుమాళ్ళ వైపు తిరిగినా చాలు, ఆయనే వారి చేతులు పట్టుకొని పరమపదం దాకా తీసుకువెళ్తాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని. పరమాత్మే రక్షకుడు అని భావన చేసి శరణాగతి చేసేటటువంటి ఆకించనుల యొక్క ఆర్తి, వాంఛలు, కోరికలు ఏవైతే ఉంటాయో అవి శరణాగతి చేసేంతవరకే. ఒక్కసారి శరణాగతి చేసిన తర్వాత పరమాత్మ వారిని రక్షిస్తాడు. రక్షించడం అంటే వారికి ఉన్నటువంటి అనిష్టములన్నిటినీ కూడా తొలగిస్తాడు, ఇష్టమైనటువంటి వాడన్నిటినీ కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి ఆకించన్యం కలిగినటువంటి వారి ఆకించనుల యొక్క పాలిట దయాదేవి నిధిగా ఉంటుంది. వారి తాపత్రయాలన్నిటినీ కూడా తొలగించేటటువంటి ఆవిడ. శరణాగతి చేసినటువంటి వారికి దుఃఖాలేముంటాయండి, ఇష్టాలు వాంఛితములేముంటాయి అంటే అదిగో పెరుమాళ్ళకి నిత్య కైంకర్యం చేయాలి, పెరుమాళ్ళతో మాట్లాడాలి, పెరుమాళ్ళతోటి ముచ్చటించాలి, పెరుమాళ్ళు నన్ను ఆలింగనం చేసుకోవాలి, పెరుమాళ్ళని స్పృశించాలి. ఇవి కదా వారి కోరికలు. ఇవన్నీ కూడా కావాలి అంటే గొప్ప నిధి కావాలి అండి. ఆ నిధే దయాదేవి. ఈ అనుభవం అనేటటువంటి ఈ గొప్ప అనుభవాలు కావాలంటే గొప్ప సంపద ఉండాలి. ఆ సంపదే, ఆ నిధే దయా, పరమాత్మ యొక్క కృప, శ్రీనివాసుని యొక్క కృపయే మనని తరింపచేస్తుంది అనే విషయాన్ని, ఈ నిధి శ్రీనివాసుని యొక్క దర్శనాన్ని, పరమాత్మ యొక్క దర్శనాన్ని చేయించి ఆ పరమాత్మ యొక్క గుణానుభవాన్ని కలిగించేటట్టుగా చేసేది దయాదేవి. కాబట్టి అకించన నిధిం, శ్రీనిధి, వైత్తమానిధి అని చెప్పేటటువంటి ఆ పరమాత్మను పరమాత్మ యొక్క కటాక్షానికి పాత్రులమయ్యేటట్టుగా చేసేది పరమాత్మ యొక్క దయ అని చెప్తున్నారు. అపవర్గ త్రివర్గయో సూతిం, చతుర్విధ పురుషార్థములన్నీ కూడా దయాదేవి వల్లే ఉత్పన్నం అవుతున్నాయి. పెరుమాళ్ళు ఒక పెద్ద కల్పవృక్షం అండి. శాఖానుశాఖలుగా నలుదిక్కులకి వ్యాపించినటువంటి గొప్ప కల్పవృక్షము. ఆ కల్పవృక్షం ఎలా అయితే కోరుకున్నటువంటి పురుషార్థములన్నిటినీ కూడా ఇస్తుందో, ఈ కల్పవృక్షము రంగనాథుడు అనేటటువంటి కల్పవృక్షము కూడా కోరుకున్నటువంటి పురుషార్థములన్నిటినీ ఇస్తుంది. దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షం త్రివర్గాన్ని మాత్రమే ఇస్తుంది. ధర్మము, అర్థము, కామము అనేటటువంటి పురుషార్థాలకి సంబంధించినటువంటి కోరికలన్నిటినీ కూడా ఇంద్రలోకంలో, స్వర్గలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షం తీరుస్తుంది. కానీ అపవర్గ త్రివర్గములను రెండింటినీ కూడా ప్రసాదించగలిగినటువంటి కల్పవృక్షము రంగనాథుడు అనేటటువంటి, శ్రీనివాసుడు అనేటటువంటి కల్పవృక్షమే సుమా అని చెప్తూ, ఆ కల్పవృక్షము ఈ పురుషార్థములన్నిటినీ కూడా ఇస్తోంది, ప్రసాదిస్తోంది అంటే దానికి కారణం ఆయన హృదయంలో ఉప్పొంగేటటువంటి దయయే. దయ ఉంది కాబట్టి పరమాత్మ చతుర్విధ పురుషార్థములను బాహువుల చేత అందరికీ ప్రసాదిస్తున్నాడు. ఆయనను చేరేటటువంటి చతుర్విధ పురుషులకి కూడా కొంతమంది ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అనేటటువంటి వారందరూ ఉంటారు. ఆయనను ఆశ్రయించేటటువంటి వారు 4 రకములుగా ఉంటారు. ఆయన అనుగ్రహించేటటువంటి పురుషార్థములు 4 పురుషార్థములు.
చతుర్బాహువుల చేత ఆయన ఈ పురుషార్థములన్నిటినీ కటాక్షిస్తూ ఉంటాడు. ఇవన్నీ కటాక్షించడానికి కారణం ఏమిటి అంటే ఆయన లోపల హృదయంలో ప్రేరేపింపబడినటువంటి ఇవ్వాలి అనేటటువంటి ఒక తలంపును కలగచేసేటటువంటి దయాదేవి సుమాం. దయాదేవి యొక్క కటాక్షం లేకపోతే ఎవరికీ ఏ పురుషార్థము లభించదు, పరమాత్మ చేత లభింపబడదు అనే విషయాన్ని చెప్తున్నారు. అలాంటి కాబట్టి అపవర్గ త్రివర్గయో సూతిం చతుర్విధ పురుషార్థములకి కూడా ఉత్పన్నమయ్యేటటువంటి స్థానము. అసలు ప్రధానమైనటువంటి పురుషార్థము అపవర్గమే అండి. అది ప్రధానంగా అందరికీ కలిగింపచేసే మోక్షం అనేటటువంటి పురుషార్థం ఇవ్వాలనే పరమాళ్ళు ముఖ్యంగా భావన చేస్తూ ఉంటారు. కానీ మనమందరం కూడా అది కోరుకోకుండా మిగిలినటువంటి పురుషార్థములన్నిటినీ కూడా కోరుకుంటూ ఉంటాము. అయినప్పటికీ కూడా పాపం ఆయన తిరుముఖ మండలాన్ని చిన్నబుచ్చుకోకుండా ఈ మూడు కోరుకున్నటువంటి వారు ఏనాటికైనా నాలుగో పురుషార్థాన్ని కోరుకోకపోతారా అనేటటువంటి ఒక ఆశ చేత, లోపల ఉప్పొంగినటువంటి దయచేత ఈ మూడు పురుషార్థములను కూడా ప్రసాదిస్తున్నాడు. ఆయన పాపం ప్రధానంగా ఏ పురుషార్థాన్ని ప్రసాదించాలి అనుకుంటాడు అంటే అపవర్గము, మోక్షం అనేటటువంటి పురుషార్థాన్ని ప్రసాదించాలని పరమాత్మ ఎప్పుడు కూడా భావన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ త్రివర్గ ఫలదానం ఏదైతే ఉందో అది ఆనుషంగికము. ఎవరైతే మోక్షము పట్లే ఉంటారో, అందుకే పరమాత్మ ఎవరైతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్య మనస్కులై నన్నే ధ్యానిస్తూ ఉంటారో, నన్నే సేవిస్తూ ఉంటారో వారికి ఇంకే పురుషార్థములు ఉండదు. పెరుమాళ్ళని సేవించడమే పరమ పురుషార్థంగా భావించి పెరుమాళ్ళనే సేవిస్తూ ఉండేటటువంటి వారి యొక్క మరి అలా పెరుమాళ్ళనే సేవిస్తూ ఉంటే వారికి కావాల్సినటువంటి సదుపాయములన్నీ కూడా ఎవరు సమకూరుస్తారండి? వారికి కావాల్సినటువంటి యోగక్షేమాలన్నీ కూడా ఎవరు చూస్తూ ఉంటారు? ఇప్పుడు శరీరానికి కావాల్సినటువంటి యోగక్షేమాలు, మనకు సంబంధించినటువంటి వారికి కావాల్సినటువంటి యోగక్షేమాలు అన్నిటినీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత సంసారంలో ఉన్నటువంటి మనదే కదా. ప్రధానమైనటువంటి బాధ్యత మనదే కదా. అన్నిటినీ వాటి మీద ఒక త్యాగ బుద్ధితోటి అన్నిటినీ పక్కన పెట్టి నాకు అన్నీ పరమాత్మయే అని భావన చేసేటటువంటి వారికి ఇవన్నీ ఎలా సాగుతాయంటే యోగక్షేమం వహామ్యహం, నేనే స్వయంగా వారి యొక్క యోగక్షేమాలన్నిటినీ కూడా చూసుకుంటాను అని పెరుమాళ్ళు చెప్పారు. ఇంకొకరికి అప్పచెప్పకుండా ఇప్పుడు సృష్టి కార్యాన్ని పెరుమాళ్ళు కొంతవరకు చేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మకి ఇచ్చేశారు, సృష్టి నువ్వు చెయ్యవయ్యా. ఇంద్రుడికి ఒక అధికారం ఇచ్చారు పెరుమాళ్ళు, లోకాలన్నిటినీ కూడా పరిపాలించవయ్యా. రుద్రుడికి ఒక అధికారం ఇచ్చారు, అగ్నికి ఒక అధికారం, వరుణుడికి ఒక అధికారం ఇచ్చి లోకంలో ఆయా సుఖాలను క్షేమాలను కలిగింపచేసేటట్టుగా పెరుమాళ్ళు చేస్తున్నారు. కానీ భక్తుల యొక్క అనన్య మనస్కులై పరమాత్మని మాత్రమే సేవించేటటువంటి పరమైకాంతులు, పరమభాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వారి యొక్క యోగక్షేమాలను మాత్రం నేనెవ్వరికి అప్పచెప్పను. వహామ్యహం, నేనే చేస్తాను సుమా అని పెరుమాళ్ళు అనుగ్రహించినట్టుగా దయాదేవి యొక్క మనం కోరుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పురుషార్థము పరమాత్మ యొక్క సేవ. అవి ఉంటే మిగిలినటువంటి పురుషార్థములన్నీ కూడా ఆనుషంగికంగా అవే వచ్చి చేరుతాయి. ఈ పురుషార్థములన్నిటినీ కూడా పెరుమాళ్ళ చేత చేసేటటువంటి ఆవిడెవరు, లేకపోతే గుణం ఏది అంటే పెరుమాళ్ళలో ఉన్నటువంటి దయాగుణము అని చెప్తున్నారు. నిరంజనం, దోషాలు లేనటువంటిది దయాదేవి. ఇదేమిటండి దోషాలు? పెరుమాళ్ళకి దోషం ఏమిటి? దయకి దోషం ఏమిటి అంటే పక్షపాతాది దోషములు లేనటువంటిది దయాదేవి. నిరంజనం అని చెప్తే దయకి అసలు దయ అంటేనే గుణము. ఆ గుణానికి దోషం ఏముంటుంది అంటే దయ చూపించడంలో కూడా వీరు గొప్పవారు కాబట్టి వీరి పట్ల దయ చూపించాలి, వీరు తక్కువ వారు కాబట్టి వీరి పట్ల దయ చూపించకూడదు అనేటటువంటి వ్యత్యాసం లేకుండా, ఏ పక్షపాతము లేకుండా అందరి పట్ల ఒకే విధమైనటువంటి విధంగా ఆ పరమాత్మ యొక్క కృప అనేటటువంటిది ప్రవహిస్తుంది. కాబట్టి నిరంజనం
ఎటువంటి దోషాలు లేనటువంటి. అంజన శబ్దానికి కాటుక అని అర్థం. దయాదేవి దృష్టి, ఆవిడ యొక్క కటాక్షము స్వాభావికంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పుడు కాటుక ఎందుకు పెట్టుకుంటాం కన్నులు అంటే, కన్నులు బాగా కనిపించడం కోసం, అందంగా కనిపించడం కోసం, లేకపోతే కంటిలో ఏమన్నా దోషాలు ఉంటే వాటిని తొలగించడం కోసం అంజనాన్ని పెట్టుకుంటూ ఉంటారు. దయకి, పెరుమాళ్ళ యొక్క కృపకి మళ్ళీ ప్రత్యేకంగా అంజనం అవసరం లేదండి. స్వాభావికంగా అది స్వచ్ఛంగా ఉంటుంది, స్వాభావికంగా అది అందంగా ఉంటుంది, స్వాభావికంగా అది భోగ్యంగా ఉంటుంది. కాబట్టి దానికి మళ్ళీ ప్రత్యేకంగా అంజనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకే నిరంజనం అని అందంగా చెప్తున్నారు. పరమాత్మ నిరంజనుడు, ఆయనేమీ కూడా దోషాలు అంటనటువంటి వాడు. దోషాలన్నింటినీ కూడా దూరంగా, దోషాలు పరమాత్మని చేరవు. అలాంటి దోషములు లేనటువంటి ఆ పరమాత్మ హృదయంలో ఉద్భవించేటటువంటి ఈ దయ కూడా నిరంజనమే అనే విషయాన్ని చెప్తున్నారు. హేయ ప్రత్యనీకత్వాన్ని పెరుమాళ్ళు ఎలా అయితే హేయ ప్రత్యనీకుడో, దయ ఆయన హృదయంలో ఉప్పొంగేటటువంటి దయకి కూడా పక్షపాతం కానీ, అధికారులు అనధికారులు, యోగ్యత కలిగినటువంటి వారు, యోగ్యత లేనటువంటి వారు, ఉత్తమమైనటువంటి ఆభిజాత్యం కలిగినటువంటి వారు, ఐశ్వర్యం కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, ఉత్తమ వర్ణానికి చెందినటువంటి వారు, ఇవన్నీ కూడా చూడదు. దయ అందరి మీద ఒకే విధంగా ఉంటుంది. శ్రీనివాసుని యొక్క దయ చెప్తున్నారు. ఇప్పటికీ 3 గుణములు చెప్పారు. అకించన నిధిం, అపవర్గ త్రివర్గయోసూతిం, నిరంజనాం. ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నారు అంటే, అంజనాద్రీశ్వరదయాం, అంజనాద్రీసుని యొక్క దయా అని దానిని సుస్పష్టం చేస్తున్నారు. అంజనాదేవి తపస్సు చేసి దాసోహం కోసలేంద్రస్య అని ఆంజనేయ స్వామిని ఈ లోకానికి అందించడం కోసం కారణమైనటువంటి పర్వతం కాబట్టి ఆ శ్రీశైలానికి అంజనాద్రి అని అర్థం. శేషాచలానికి, తిరువేంగడానికి అంజనాద్రి, అంజనాదేవి తపస్సు చేసినటువంటి చోటు. ఆంజనేయుని కోసం, హనుమ కోసం తపస్సు చేసినటువంటి చోటు కాబట్టి అంజనాద్రి అని చెప్తారు. అలా భక్తులందరినీ కూడా ఉద్భవింపచేసేటటువంటి స్థానము. ఎలాంటి వారైనా పరమాత్మ పట్ల విముఖత కలిగినటువంటి వారైనా పర్వతాన్ని చేరిన తర్వాత, అంజనాద్రిని చేరిన తర్వాత వారి మనసులో దాసోహం కోసలేంద్రస్య అని భావన రాక మానదు. తప్పక వారి హృదయంలో పరమాత్మని సేవించాలి అనేటటువంటి భావన వచ్చి తీరుతుందండి. అలాంటి భావనను కలిగింపచేసేటటువంటి పర్వతం అది. అందుకే అంజనాద్రీశ్వరదయాం నయనే నయనే అంజయన్నం జనాద్రి. దేశికుల వారే ఒక చోట చెప్తారు, అంజనాద్రి అంటే శ్యామవర్ణంలో వన సమృద్ధి కలిగినటువంటి కాటుక కొండండి, నయనానందకరమైనటువంటి పర్వతం. నల్లటి వర్ణాన్ని చూస్తే కంటికి ఒక ఆనందం కలుగుతుంది, కంటికి ఒక ఆహ్లాదం కలుగుతుంది. అందుకే ఈ పర్వతాన్ని చూడగానే ఆ పర్వతాన్ని సేవించేటటువంటి వారి యొక్క మనసులన్నిటినీ కూడా రంజింపచేసేటటువంటి ఒక లక్షణం కలిగినటువంటి పర్వతం కాబట్టి దీనిని అంజనాద్రి అనే ఒక పేరు, ప్రసిద్ధమైనటువంటి తిరునామం కలిగినది. తనని సేవించేటటువంటి వారి కన్నులు తన పైన అధీష్ఠితుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి దర్శించుకునేటటువంటి ఒక రాగాన్ని, అంటే ఎవరైతే ఆ తిరువేంగడాన్ని సేవిస్తారో, తిరువేంగడాన్ని తలుచుకుంటారో, అంజనాద్రిని తలుచుకుంటారో, అంజనాద్రిని సేవిస్తారో, ఆ పైన వేయించేసి ఉన్నటువంటి స్వామిని సేవించాలి, శ్రీనివాసుని సేవించాలి 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 అనేటటువంటి ఒక అనురాగాన్ని మనసులలో కలిగింపచేసేటటువంటి ఒక పర్వతము. అందుకే అంజనాద్రి. దానికి ఈశుడైనటువంటి, అధిపతి అయినటువంటి శ్రీనివాసుని యొక్క దయాం. నిధి పర్వతం మీద ఉన్నట్టుగా అకించన నిధిం అని చెప్పబడేటటువంటి శ్రీనివాసుని యొక్క దయ కూడా ఆ అంజనాద్రి అనేటటువంటి పర్వతం మీద ఉందండి. హిరణ్య నిధి అయినటువంటి స్వామి కూడా ఈ పర్వతం మీద వేయించేసి ఉన్నాడు.
అలాంటి హిరణ్య నిధిని సేవించడానికి అవసరమైనటువంటి దివ్య చక్షువులను ప్రసాదించేటటువంటి ఆవిడ అంజనాద్రి, లేకపోతే దాని లేకపోతే పరమాత్మ యొక్క దయ అని తెలియచేస్తున్నారు. చూడండి, నిధి ఎక్కడో భూమిలో దాచబడినటువంటి నిధిని చూడాలి అంటే సిద్ధి మంత్రం వేసినటువంటి ఒక అంజనాన్ని, సిద్ధాంజనాన్ని పెట్టుకుంటూ ఉంటారు ఎవరైనా. ఎక్కడుంది నిధి, ఎక్కడుంది నిధి అని వెతికి 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 అలసిపోయినటువంటి వారు ఆ నిధిని ఎలా అయినా తెలుసుకోవాలనేటటువంటి ఒక బలమైనటువంటి కోరికతోటి ఒక సిద్ధ పురుషుల దగ్గరికి వెళ్ళి మేము ఇలా నిధి వెతుకుతున్నాము, అది కనపడడం లేదు అంటే ఆ సిద్ధ పురుషుడు ఒక కాటుకను తయారు చేసి ఇస్తే ఆ కాటుకని కళ్ళకి అలంకరించుకుని వెతక్కవయ్యా, అప్పుడు నీకు నిధి కనపడుతుంది అంటే ఆ సిద్ధాంజనాన్ని పెట్టుకొని నిధిని వెతుకుతూ ఉంటారు అందరూ కూడా. ఇక్కడ కూడా హిరణ్య నిధి, గొప్ప నిధి అయినటువంటి ఉత్కృష్టమైనటువంటి నిధి అయినటువంటి శ్రీనివాసుని సేవించడానికి అవసరమైనటువంటి ఆ దివ్య చక్షువులను కటాక్షించేటటువంటి ఆవిడ అంజనాద్రీశ్వరుని యొక్క దయా అని ఆ దయాదేవి యొక్క మహిమను, అపారమైనటువంటి మహిమను అందంగా పెరుమాళ్ళను చూడాలి, పెరుమాళ్ళను సేవించాలి అంటే ఎక్కువ వినడం, ఏదో పురాణాల గాథలను వింటున్నాం, ఇతిహాస గాథలను, ప్రవచనాలను, ఉపన్యాసాలను వింటున్నాం. తద్వారా భగవంతుణ్ణి సేవించగలమా అంటే, సేవించడము అంటే కన్నులతో చూడటం కాదు, మనసుతోటి ఆయనని చూడగలమా అంటే ఉపనిషత్తు నా బహునా శృతేనా అని బాగా వినడం వల్ల ఆయన దొరుకుతాడు అనుకుంటే కాదండి, దొరకడు. బాగా తపస్సు చేసి ధ్యానం చేస్తే ఆయన దొరుకుతాడా అనుకుంటే దొరకడు ఆయన. మరి ఎలా బాగా ఇతర సాధనములను పట్టుకొని సాధన చేస్తే ఆయన దొరుకుతాడా అంటే దొరకడు. ఎవరినైతే ఆయన కటాక్షించాలి అనుకుంటాడో వారికి మాత్రమే పరమాత్మ లభిస్తాడు అని ఉపనిషత్తు చెప్తుంది. కటాక్షించడం అంటే ఎవరి మీదైతే ఆయన దయను చేస్తాడో వారికి మాత్రమే పెరుమాళ్ళ యొక్క కటాక్షం ఉంటుంది. మనం అనుకుంటే తిరువేంగడం వెళ్ళి శ్రీనివాసుని సేవించగలమా? ఏదో గొప్పగా ప్లానింగ్ చేస్తాము, ఇప్పుడు నుండి 3 నెలల తర్వాత కరెక్ట్గా ఈరోజు వెళ్ళి చక్కగా ఆ రోజు ఆర్జిత సేవలన్నిటినీ ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఆ రోజు తప్పక పార్టిసిపేట్ చేసి పెరుమాళ్ళని సేవించాలి, ఆ సేవలో అన్వయించి పెరుమాళ్ళని సేవించాలి అని భావన చేస్తూ ఉంటాం. కానీ వెళ్ళవలసినటువంటి రోజున ఆ సేవలన్నీ క్యాన్సిల్ అయిపోయాయనో, లేకపోతే మనకేదో ఆటంకం వచ్చి మనం మళ్ళీ దానిని పోస్ట్పోన్ చేసుకోవడము, మన ప్రయత్నంతో పరమాత్మని పొందుదాము అని ప్రయత్నిస్తే అవన్నీ కూడా కుదరవండి. ఆయన కటాక్షం వల్ల నేను పెరుమాళ్ళని సేవించుకోగలుగుతున్నాను అంటే హాయిగా ఆయన కటాక్షం చేత పెరుమాళ్ళ సేవ చక్కగా జరుగుతూ ఉంటుంది. ఆ కటాక్షం ఏదైతే ఉందో అదే దయా, కృప అని చెప్తూ అలాంటి అంజనాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దయను స్థౌమి స్తుతించాలనుకుంటున్నాను. శ్రీనివాసుని యొక్క హృదయం నందు విహరిస్తూ ఉండేటటువంటి ఆవిడ అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణాలకు అంతర్యామిగా, అన్ని గుణాలకు కూడా ప్రధానమైనటువంటి గుణం, ఏ గుణం వల్ల మిగిలినటువంటి గుణములన్నీ కూడా దయాగుణం యొక్క పరిణామ రూపమే మిగిలినటువంటి గుణములన్నీ కూడా ఉంటాయో అలాంటి గుణం దయాగుణం. కాబట్టి అలా పరమాత్మ హృదయంలో హాయిగా విహరిస్తున్నటువంటి దయాదేవిని నేను స్తోత్రం చేస్తున్నాను, స్తుతించడానికి ఉపక్రమిస్తున్నాను అని దేశికుల వారు అందంగా తెలియచేస్తున్నారు. దయాదేవి యొక్క ఆవిడ యొక్క వైభవాన్ని తెలియచేస్తున్నాను అని అందంగా తెలియచేస్తున్నారు దేశికుల వారు ఈ శ్లోకంలో. అకించన నిధిం సూతిం అపవర్గ త్రివర్గయో అంజనాద్రీశ్వరదయాం అభీష్టౌమి నిరంజనాం. ఎలాంటిది పెరుమాళ్ళ యొక్క దయ అంటే అద్భుతంగా ఆళ్వార్లో ఒక పాసురంలో ఆ దయ గురించి అనుగ్రహిస్తారు. ఈసన్ వానవర్కు ఎన్బన్ ఎన్రాల్ அதுதேசுமோ திருவேங்கடத்தானுக்கு நீசனேன் நிறை ஒன்றுமிலேன் என் கண் பாசம் வைத்த பரம் சுடர் சோதிக்கே.
వానవర్కు ఈసన్ ఎన్బన్ ఎన్రాల్ అదు దేశమో. వైకుంఠనాథుణ్ణి ఏమని పొగిడితే ఆయనకి సరిగ్గా ఉంటుంది అంటే, ఈసన్ వానవర్కు ఎన్రాల్ అదు దేశమో తిరువేంగడత్తానుకు. ఒక చక్రవర్తి ఉన్నాడండి. ఆ చక్రవర్తి అంతఃపురంలో అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి. చక్రవర్తి అప్పుడప్పుడు చెరసాలను కూడా వచ్చి చూస్తూ చెరసాలను కూడా వస్తూ ఉంటాడు. వాటిని కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు. అలా ఒకసారి సంసారంలోకి వచ్చినటువంటి పరమాత్మని గురించి ఈ సన్మానవర్కు ఎన్రాలదు తేసుమో తిరువేంగడత్తానుకు. తిరువేంగడంలో మనుషులకి మాత్రమే కాకుండా తిర్యక్కులకి స్థావరాలకి కూడా అనుగ్రహాన్ని కటాక్షాన్ని కటాక్షింపచేస్తున్నటువంటి స్వామి అంటే అది నిజంగా ఆయనకి గొప్పగా ఉంటుందా అంటే గొప్పగా ఉండదండి అని చెప్తున్నారు. ఈ సన్వానవర్కు ఎన్రాల్ అదు దేశమో. పోని నిత్యసూరులందరికీ కూడా నిర్వాహకుడు ఈయన, ఈ నిత్యసూరులందరినీ కూడా శాసించేటటువంటి వాడు అని చెప్తే అది పరమాత్మకు ఒక వైభవాన్ని తెచ్చిపెడుతుందా అంటే అది కూడా తెచ్చిపెట్టడండి. అసలు నిత్యసూరులు అంటేనే ఆత్మస్వరూపాన్ని గొప్పగా కలిగినటువంటి వారు, అంటే ఆత్మ యొక్క యథార్థమైనటువంటి స్థితిని ప్రకటింపచేసి పరమాత్మ కటాక్షం చేత తెలుసుకొని అది నిత్యము ప్రకాశంతో వెలిగిపోయేటటువంటి వారు కదా నిత్యసూరులు అంటే. వారిని దిద్దుబాటు చేసినటువంటి వాడు, వారిని కటాక్షించినటువంటి వాడు అంటే అదేం గొప్పతనం అండి పరమాత్మకి. కాబట్టి అది దేశమో లేదు సుమా. అలా అంటే ఆయనకి ఏమీ గొప్ప కాదు. మరి ఏమంటే ఆయనకి గొప్ప? ఈసనే నిరై ఒన్రు మిలేన్ ఎన్ కణ్ పాసం వైత పరం సుడర్ సోదిక్కే అని చెప్తేనే ఆయనకు ఒక గొప్పతనము. నీచుండైనటువంటి వాణ్ణి, నిరై ఒన్రుమిలైన్ ఒక్క మంచితనం కూడా లేనటువంటి వాణ్ణి, సద్గుణములు ఒక్కటి కూడా లేనటువంటి వాణ్ణి, అలాంటి ఎన్ కన్నాయందు పాసం వైత ప్రేమను ఉంచినటువంటి పరం సుడర్ సోదిక్కే ప్రేమను ఉంచి ధగధగా మెరిసిపోతున్నటువంటి తేజోమయమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు తిరువేంగడత్తానుకు, తిరువేంకటాచలపతికి అదు దేశము. అది యొక్క అది గొప్ప మహిమగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఆళ్వార్లు అంటున్నారు, నిత్యసూరులకు నిర్వాహకుడు అంటే పరమాత్మకి అదేమీ పెద్ద గొప్ప కాదండి. నన్ను నీచుండైనటువంటి నన్ను, ఏ సద్గుణములు లేనటువంటి నన్ను పరమాత్మ కటాక్షించాడు అంటే నా పట్ల ఆయన ప్రేమ చూపిస్తున్నాడు అంటే అది గొప్పతనం పరమాత్మకి. ఎలాంటి నీసనే నిరై ఒన్రుమిలేన్ ఒక్క గుణం కూడా లేనటువంటి వాడిని, ఒక్క సద్గుణం ఏమీ లేనటువంటి వాడిని, ఏ విషయంలో కూడా అన్ని విషయాలలో కూడా అధముడైనటువంటి వాడిని, ఈ లోకంలో ఉన్నటువంటి దుర్గుణములన్నిటికీ కూడా ఒక రూపాన్ని గనక ఇస్తే అది నేనే అవుతాను. నీసనే నిరై ఒన్రుమిలైన్ లోకంలో ఉన్నటువంటి ఆ నైత్యానికంతటికీ చెడ్డ గుణములన్నిటికీ కూడా ఒక రూపాన్ని ఏమన్నా ఇస్తే అది నేనే అవుతాను అని చెప్తూ, ఎలాంటి వాడిని నేను అంటే అందంగా వాళ్ళు దానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తున్నటువంటి మహనీయులందరూ కూడా చెప్తారు. నీసనే నిరై ఒన్రుమిలేన్ అనేటటువంటి మాటకి వ్యాఖ్యానంలో చెప్తారు. అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతజ్ఞో దుర్మాని స్మర పరవసో వంచనపర నృశంస పాపిష్ట కదమహమితో దుఃఖజలధే ఉత్తీర్ణ తవ పరిచరేయం చరణయోః. అమర్యాద నృపసు మనిషిగా ఉన్నాను, కానీ నేను చేసేటటువంటి పనులన్నీ కూడా ఒక పశువుతో సమానమైనటువంటి పనులను చేస్తున్నాను. ఏదో తల్లి గర్భం నుండి పుట్టడం తర్వాత నాకు మనిషి రూపం లభించింది, లోకంలో పశువు వేరేలా ఉంటుంది కాబట్టి నాకు పశువుకి తేడా తెలుస్తోంది తప్ప, రూపాన్ని బట్టి నాకు పశువుకి తేడా తెలుస్తోంది తప్ప, లేకపోతే స్వభావత నేను పశువు వంటి వాణ్ణి. అమర్యాద శాస్త్రంలో ఏవైతే
నిషిద్ధములని చెప్పబడ్డాయో, ఏవైతే చేయకూడనటువంటి కర్మలని చెప్పబడ్డాయో వాటిలన్నిటిలో కూడా ఆచరించేటటువంటి వాణ్ణి మాత్రమే కాదు, వాటన్నిటిలో మునిగి తేలేటటువంటి వాణ్ణి. అమర్యాద, శాస్త్రానికి ఒక మర్యాద ఇవ్వనటువంటి వాణ్ణి. శాస్త్రానికి మర్యాద ఇవ్వకపోవడము అంటే, శాస్త్రం ఇవి చెయ్యండి ఇవి చేయకండి అని చెప్తే చెయ్యొద్దు అన్న పనులన్నిటినీ కూడా చేస్తూ 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 అప్పుడప్పుడు చేస్తూ ఉండటమే కాకుండా వాటిలో పూర్తిగా మునిగిపోయినటువంటి వాడు. క్షుద్ర, ఎవరైనా వచ్చి అయ్యో ఈ శాస్త్ర మర్యాదను మీరు అతిక్రమించకూడదు అంటే వాటిని అంగీకరించినటువంటి వాడిని, అంగీకరించేటటువంటి ఒక మనస్థితి లేనటువంటి క్షుద్రుణ్ణి, క్షుద్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడిని. ఆ మనసుకు ఉండేటటువంటి క్షుద్రత ఏమిటి అంటే, అవతల వ్యక్తి మంచి చెప్తున్నా కూడా దానిని అంగీకరించినటువంటి ఒక క్షుద్రత కలిగినటువంటి వాడిని. చలమతి, ఎవరైనా మంచి సలహా ఇస్తూ ఉంటే ఆ సలహా శాస్త్రాన్ని అతిక్రమించకూడదు, శాస్త్రాన్ని పాటించాలి అని సత్పురుషులు వచ్చి చెప్తూ ఉంటే అది నా మనసుకి మంచి అని తెలుస్తోంది, ఇది పాటించవలసింది, దీన్ని తీసుకోవాలి, అంగీకరించాలి, అనుష్ఠించాలి అని తెలిసినప్పటికీ కూడా అది మనసులో చిరస్థాయిగా నిలవట్లేదండి. చలమతి, చలించేటటువంటి మనసు. నలుగురు సత్పురుషులు వచ్చి శాస్త్రాన్ని పాటించాలి, శాస్త్రాన్ని, పరమాత్మ యొక్క ఆజ్ఞ శాస్త్రము, ఆ శాస్త్రాన్ని అవలంబించాలి అని చెప్తూ అది మంచని తెలిసినా సరే, శాస్త్రం నిజమే కదా, శాస్త్రం పరమాత్మ యొక్క ఆజ్ఞ కదా, నన్ను శాస్త్రాన్ని పాటించినటువంటి వాడు నాకు ద్రోహం చేసినటువంటి వాడు అని కృష్ణ పరమాత్మ తెలియచేశాడు కదా అని పరిపది విధములుగా నాకు తెలుస్తోంది, అది మంచి, శాస్త్రాన్ని అవలంబించాలి అని తెలుస్తోంది. కానీ మనసులో నిలవడం లేదండి. నిన్రావ నిల్ల నెంజు విత్ స్థిరమైనటువంటి బుద్ధి లేనటువంటి మనసు. చలమతి, అసూయా ప్రసవభూ. పైపెచ్చు ఎలాంటి వాడిని అంటే, సత్పురుషులు వచ్చి నాకు మంచి చెప్తూ ఉంటే సత్పురుషులు ఏమిటండి, వారిలో అన్నీ కూడా దోషములే ఉన్నాయి అని మంచి చూడకుండా అవతల వ్యక్తిలో సత్పురుషుడైనప్పటికీ కూడా, భాగవతోత్తముడైనప్పటికీ కూడా రంధ్రాన్వేషణ చేసినట్టుగా వారిలో దోషములను వెతకడంలో నా మనసు అసూయ ప్రసవభూ. అసూయ అంటే గుణములు, ఎదుట వ్యక్తిలో గుణములున్నా కూడా గుణములను చూడకుండా దోషములను చూసేటటువంటి ఒక స్థితి అసూయ. కాబట్టి అసూయ ప్రసవభూ, అసూయ ఉద్భవించేటటువంటి స్థానంగా ఉన్నాను. అలా సత్పురుషులందరూ కూడా మంచి చెప్తూ ఉంటే వారు సత్పురుషులేమిటి అని వారిలో లేనటువంటి దోషాలను కూడా ఆరోపించేటటువంటి విధంగా ప్రవర్తిస్తోంది నా మనసు. కృతజ్ఞ, మంచి చేసేటటువంటి సత్పురుషులకి వారి పట్ల ఔదార్యం చేత ఉపకారం చేస్తున్నారు అని ఉపకార స్మృతి చేత వారికి దాసోహ సమర్పణం చేసి వారి పట్ల మంచిగా ప్రవర్తించకుండా వారికి దుఃఖాన్ని పైపెచ్చు వారికి దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడిగా ఉంటున్నాను. కృతజ్ఞ, వారు చేసినటువంటి మంచిని గుర్తించకుండా వారు చేసినటువంటి మంచిని గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చూపించకుండా దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడిగా ఉన్నాను. దుర్మాని, వారికి దుఃఖాన్ని కలిగించడమే కాకుండా దుర్మాని వారి గొప్పతనాన్ని కూడా వారికి దుఃఖాన్ని కలిగించడమే కాకుండా వారికన్నా కూడా నేను గొప్పగా భావన చేస్తున్నాను. కృతజ్ఞున్నై వారు చేసినటువంటి ఉపకారాన్ని తలుచుకొని వారికి దాసోహ సమర్పణం చేస్తూ వారి పట్ల విధేయుడిగా ఉండడమే మానేసి దుర్మాని, వారికన్నా నేనే గొప్పవాణ్ణి అనేటటువంటి అలాంటి మనస్థితి కలిగినటువంటి వాడిని. స్మర పరవశో, ఇంకా ఎలాంటి వాడిని అంటే మిగిలినటువంటి వారందరికీ కూడా దాసుడిగా ఉండేటటువంటి వాడిని. లోకంలో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరి పట్ల ఆకర్షితున్నై వారికి దాస్యం చేసేవి, మిగిలినటువంటి వారికి దాస్యం చేసేటటువంటి వాడిగా ఉన్నాను. వంచన పరహ, ఏ సత్పురుషులైతే నాకు మంచి మాటలు చెప్తున్నారో వారందరినీ మోసం చేస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమునంతటినీ కూడా కూడగొట్టి నేను ఎవరి పట్లయితే ఆకర్షితుడయ్యానో ఆ స్త్రీలకందరికీ కూడా ఆ ధనాన్ని ఇచ్చేటటువంటి వంచన పరుడిగా ఉన్నాను.
ఆ స్త్రీల దగ్గర కూడా ఈ ధనమంతా కూడా పోగైన తర్వాత వారి నుండి కూడా స్త్రీల నుండి కూడా దోచుకునేటటువంటి వంచనపరుడుగా ఉన్నాను. నృశంసః, అయ్యో ఇంతమంది నన్ను నమ్మినటువంటి వారిని, ఇంతమందిని నేను మోసం చేస్తున్నానే అనేటటువంటి భావన ఆనుశంసము కూడా లేకుండా ఉన్నాను. పాపిష్ట, ఇన్ని దుర్మార్గపు పనులన్నీ కూడా మళ్ళీ 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 నా పాప ప్రభావం చేత మళ్ళీ 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 చేసేటటువంటి వాడిగా ఉన్నాను. నీసనే నిరైవొన్రుమిలేన్, ఇన్ని దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి వాణ్ణి, ఆత్మగుణములు ఉండి పరమాత్మ ఆచార్యుల్ని సేవించి ఆచార్యుల ద్వారా పరమాత్మని పొందవలసినటువంటి నేను అనాత్మ గుణములన్నిటికీ కూడా నిలయమై ఉన్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి వాడిని, అలాంటి నన్ను, అలాంటి నేను ఎలా చెప్పగలను? అలాంటి నన్ను కణ్ పాసం వైతు, పరమాత్మ ఎంత ఔదార్యం కలిగినటువంటి వాడండి. నిత్యసూరుల పట్ల ఆయన నిత్యసూరుల్ని మాత్రం నిర్వహిస్తున్నటువంటి ఆయన నా పట్ల ప్రేమను పెంచుకున్నాడు. నిత్యసూరుల పట్లేమో నిర్వాహకత్వాన్ని మాత్రమే ఈసన్వానవర్, ఆళ్వార్లు ప్రయోగించినటువంటి ఆ పదమే మనకి తెలియచేసేస్తోంది. వానవరకు నిత్యసూరులకి ఈసన్ నిర్వాహకుడైన, నా పట్ల ఏమో ఎన్కణ్ పాసం వైత, నా పట్ల ప్రేమను చూపించినటువంటి ఆయన. నిర్వాహకత్వము వేరు, ప్రేమను చూపించడం వేరు. నిర్వాహకత్వంలో ప్రేమ ఉంటుందో ఉండదో తెలియదు. నిర్వహించడం అంటే వారిని శాసించడము, వారిని ఇలా ఉండాలి అలా ఉండాలి అని చూపించడము. కానీ నా పట్ల మాత్రం ఎన్కణ్ పాసం వైత, నా పట్ల ప్రేమను చూపించినటువంటి స్వామి. ఇంకా బాగా చెప్పుకోవాలి అంటే వారికి సత్తును నిలబెట్టడం కోసం ఆయన వారినందరినీ నిత్యసూరులు సదా పశ్యంతి సూరయ అంటూ పరమాత్మని ఒక్క క్షణం అనుభవించకపోతే ధరించి ఉండలేనటువంటి వారు ధరించేటట్టుగా, వారు ధరించి ఉండడానికి కారణమైనటువంటి వాడు నిత్యము వారిని కటాక్షిస్తూ వారు ధరించి ఉండేటట్టుగా కటాక్షించేటటువంటి వాడు. కానీ నా విషయంలో ఎలాగో తెలుసా స్వామి, నన్ను ప్రేమించడం వల్ల ఆయన ధరించి ఉంటున్నాడు. తేడా అక్కడేమో నిత్యసూరులు ఎలా ధరించి ఉంటున్నారు అంటే పెరుమాళ్ళకి సేవ చేయడం వల్ల, పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తూ పరమాత్మ తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆ వైభవాన్నంతటినీ కూడా సేవిస్తూ వారు ధరించి ఉంటున్నారు. ఇక్కడ పరమాత్మ ఏమో నన్ను ప్రేమించి నన్ను ఇష్టపడి నా మనసులో చేరి ఆనందంగా ఉండి ఆయన ధరించి ఉంటున్నాడు. అలా ఉంటున్నాడు. ఆ నిత్యసూరులందరూ కూడా పరమాత్మకి ప్రధాన పట్టమహిషి వంటి వారు. రాజుకు, చక్రవర్తికి అనేక మంది భార్యలు ఉంటారండి. అందులో ప్రధానమైనటువంటి పట్టమహిషి ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ కాకుండా ఇంకా అనేక మంది భార్యలు ఉంటారు. రాజుకి ప్రధాన పట్టమహిషి పట్ల ఒక గౌరవము, ప్రేమ ఉంటుంది. కానీ ఆయనకి ఇష్టమైనటువంటి భార్య ఎవరు అంటే ప్రధాన పట్టమహిషి అవ్వవలసినటువంటి అవసరం లేదు. ఏ మూడో భార్యో నాలుగో భార్యో అంటే ఆవిడకి దశరథ మహారాజు ఉన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇంకా అనేక భార్యలు ఉన్నారు. ప్రధాన పట్టమహిషి ఎవరు అంటే కౌసల్యాదేవే ప్రధాన పట్టమహిషి దశరథ చక్రవర్తికి. కానీ తనకి ఇష్టమైనటువంటి భార్య ఎవరు అంటే కైకేయి తనకి ఇష్టమైనటువంటి భార్య అని దశరథ మహారాజు ఎలా అయితే చెప్పాడో, ఇక్కడ కూడా పరమాత్మ ఆ నిత్యసూరులందరికీ కూడా నాథుడే. కానీ ఆ నిత్యసూరులందరూ కూడా ప్రధాన పట్టమహిషి వంటి వారు. నేను ఆయనకి ఇష్టమైనటు వల్లభ అయినట్టుగా ఉన్నటువంటి వారిని, అందుకే పరమాత్మ ఎన్కణ్ పాసం వైత, నా పట్ల ఆనందాన్ని, నా పట్ల ప్రేమను చూపించి నన్ను అంతగా ఆదరించాడు. ఓహో ఆళ్వారే, అయితే ఇదంతా కూడా లోకానికి చూపించడం వల్ల అనుకుంటండి పరమాత్మ అందరినీ కటాక్షిస్తాడు. అదిగో ఆళ్వార్లకి ఇంత గొప్పగా కటాక్షించాడో లోకంలో ఒక గొప్ప పేరు తెచ్చుకోవడానికో, లేకపోతే విధిపూర్వకంగా అందరూ కూడా ఆయనని ఆశ్రయించినటువంటి వారు కాబట్టి విధిపూర్వకంగా మిమ్మల్ని కటాక్షించాడేమో అనుకుంటారేమో. కాదు సుమా, ఎన్కణ్ పాసం వైత పరం సుడర్ సోదిక్కి, ఆయన కూడా చూడండి ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాడు. నన్ను చేరి నా మనసులోకి చేరిపోయిన తర్వాత, నా పట్ల ప్రేమను చూపించిన తర్వాత
ఆయన తేజస్సు కూడా వెలిగిపోతుంది. ఆయన తేజస్సులో కూడా గొప్ప మార్పు వచ్చిందండి. ఆయన తేజస్సు ఇంకా 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 వృద్ధి అయిపోతుంది, పెరిగిపోతుంది. అంత లక్ష్మీదేవితోటి ఆయన కలిస్తే ఎలా అయితే ఆయన అపరమేయం హి తత్తేజ యస్యాస్త్య జనకాత్మజ అని చెప్పినట్టుగా గొప్పగా లక్ష్మీదేవితోటి కలిసినప్పుడు ఆయన ఎంత గొప్పగా వెలిగిపోతూ ఉంటాడో. ఎన్కణ్ పాసం వైత్త பரம் சுடர் சோதிக்கே ஈசன் வானவர்க்கு என்றால் அது தேசுமோ తిరువేంగడత్తు కాదు సుమా, ఎన్కణ్ పాసం వైత పరం సుడర్ సోదిక్కే. నన్ను చేరిన తర్వాత, నన్ను కటాక్షించిన తర్వాత, నా పట్ల ప్రేమ కలిగిన తర్వాత ఆయన గొప్పగా వెలిగిపోతున్నాడు, ఆనందంతో వెలిగిపోతున్నాడు అని ఆళ్వార్లు చెప్పినట్టుగా అది ఆయనకి ఉండేటటువంటి గొప్ప